తెలంగాణను కలిసి అభివృద్ధి చేసుకుందాం, మన అందరినీ ఏకం చేసే కళ అన్న రేవంత్. ప్రజావాణిలో ప్రతి ఫిర్యాదుకి పరిష్కారం, 3 నెలలకోసారి సమీక్ష చేస్తామన్న భట్టి. సీఎం టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్, పెట్టుబడుల్లో సక్సెస్ కావాలని కామెంట్. కేసీఆర్ ఫ్యామిలీ భూ దోపిడీపై చర్యలేవి, ఫోర్త్ సిటీ వెనుక భూ కుట్ర ఉందన్న బండి. $3 కోట్ల గంజాయి సీజ్, కంటైనర్లో సప్లై, 5గురి అరెస్ట్, పరారీలో కీలక వ్యక్తి. సాగర్ కు భారీ ఇన్ఫ్లో, రేపు గేట్స్ ఓపెన్, 2 లక్షల క్యూసెక్కుల నీటి రిలీజ్ కి ఛాన్స్. ఉత్తరాఖండ్, హిమాచల్లో భారీ వర్షాలు, నీళ్లల్లోనే ఊళ్లు, కొట్టుకుపోయిన బ్రిడ్జిలు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై మళ్లీ హింస, 72 మంది మృతి, ఇండియన్స్ కి అలర్ట్. పారిస్ ఒలింపిక్స్ హాకీ సెమీస్ లో భారత్, పెనాల్టీ షూటౌట్ లో బ్రిటన్ పై విజయం. రెండో వన్డేలో శ్రీలంక 241 పరుగులు, గెలుపు కోసం పోరాడుతున్న రోహిత్ సేన. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. రాత్రి ప్రవాస తెలంగాణ వాసులతో భేటీ కానున్నారు. 13 రోజుల యుఎస్ తో పాటు దక్షిణ కొరియాలోనూ పర్యటించనున్నారు సీఎం. పారిశ్రామిక దిగ్గజాలతో పెట్టుబడులపై చర్చలు జరపనున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అక్కడి తెలంగాణ ప్రజలు. ఎయిర్పోర్ట్ లో బొకేలతో ఘన స్వాగతం పలికారు. యుఎస్ టూర్ లో సీఎంతో పాటు సీఎస్ ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుందని తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికా, సౌత్ కొరియాలోని టాప్ కంపెనీలతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కూడిన మరో టీం ఇవాళ అమెరికాకు వెళ్లింది. సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 13 వరకు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పాలసీలు రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో 6 గ్యారంటీల మాదిరి 6 పాలసీల రూపకల్పనపై దృష్టి పెట్టింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ఎక్స్పోర్ట్, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడి, అభివృద్ధి, ఉపాధి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా టూర్ కు వెళ్లారు. పెప్సికో, హెచ్సిఏ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు, ట్రినెట్ సీఈఓ ఆర్ఎం ఆమ్జన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు సీఎం. సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో పాటు గూగుల్ సీనియర్ ప్రతినిధులు, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యుండాయ్ మోటార్స్, శాంసంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి టీం చర్చలు జరపనుంది. పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. 6న ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఇందులో మూసీ ప్రక్షాళనతో పాటు పలు కీలక ప్రాజెక్టులపై సీఎం బృందం వివరించనుంది. 14న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల ఆలస్యం విషయంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఇక రేపటి నుంచి జరిగే స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు మంత్రి సీతక్క. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి సమీక్ష చేశారు. ప్రజావాణి పనితీరుపై ప్రతి 3 నెలలకోసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాలని
ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. వాటిలో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, అవి పరిష్కరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్న తీరుపై ఆరా తీశారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు వివరించారు నోడల్ అధికారి దివ్యా దేవరాజన్. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని, త్వరలో నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు బట్టి. రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని దవాఖానాలలో ఆరోగ్యశ్రీ డెస్క్లను బలోపేతం చేస్తే సీఎంఆర్ఎఫ్ కు సంబంధించి ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులకు సూచించారు. జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులు తీసుకునే మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య కోరారు. అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పేదల, రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామన్నారు పొంగులేటి. ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం. ఆనాటి ప్రభుత్వం ఇంకా వాళ్ళు తప్పు చేశామని గ్రహించల. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు. ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 6 ఏళ్లైనా పనులు ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు మంత్రి. కాంట్రాక్టర్ 1 ఏడాది పనులు చేయకపోతే మరుసటి సంవత్సరం ఎందుకు కాంట్రాక్టర్ రద్దు చేయలేదని సీరియస్ అయ్యారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీకు పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్ పిలుస్తామన్న మంత్రి 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. 18 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్లో మూసీ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి. సబితా ఇంద్రారెడ్డి పదవి కోసం బీఆర్ఎస్ లోకి వెళ్లారని కామెంట్ చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. మేడారానికి వచ్చే వెళ్లే భక్తుల కోసం కాటేజీల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఎండోమెంట్ వాళ్ళు కేటాయించిన 25 ఎకరాల స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లా అధికారులతో భేటీ అయిన సీతక్క గత జాతరలో జరిగిన పొరపాట్లపై సమీక్షించారు. జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం కేటాయించిన 110 కోట్లలో సివిల్ వర్క్స్ కోసం 66 కోట్లు, జాతర నిర్వహణకు 24 కోట్లు ఖర్చు చేశామన్నారు సీతక్క. మిగిలిన 20 కోట్లు మేడారం అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మేడారంలో శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం 50 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఉన్నత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన 10 మంది గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా చెక్కులు పంపిణీ చేశారు మంత్రి. రేపటి నుంచి నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతో మొక్కలు నాటుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యాంప్ ఆఫీసులో కౌన్సిలర్లు మంత్రికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టారు. తర్వాత ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పొన్నం. పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా, విధిగా పాల్గొనాలని, మన ప్రాంతంలో మనం స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వరంగల్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి కొండా సురేఖ. ఓరుగల్లు కోట అభివృద్ధిపై వచ్చే నెల 9న సీఎం రేవంత్ వరంగల్ పర్యటనలో చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు. వరంగల్ మ్యూజియం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ డెవలప్మెంట్ కోసం విజన్తో ముందుకెళ్తామన్నారు. శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి కొండా సురేఖ. అదేవిధంగా ఈ మ్యూజియంని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది. కానీ దీన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురాలేదు. ఇది పాడుపడిపోతా ఉంది అని చెప్పి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పిలిచాము. 9th సెప్టెంబర్కు కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్లో రాబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది.
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం పండుగ జరగనుంది. 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ములుగు జిల్లా ములుగు మండలంలోని అబ్బాపురంలో ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క. మంగపేట మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన సదస్సులో పాల్గొంటారు. పల్లెల రూపురేఖలు మార్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ఎగువన ఉన్న కర్ణాటకలోని నారాయణపూర్ ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ వరద పోటెత్తుతోంది. జూరాల సుంకేశ్ల డ్యాంల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్ల నీరు వదలటంతో రోజురోజుకి సాగర్ ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో రేపు ఉదయం సాగర్ గేట్లు ఎత్తనున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. డ్యాం 10 గేట్లు ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 టీఎంసీలుగా ఉంది. రోజు రోజుకు నాగార్జున సాగర్ లో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్లకు పైగా ఉండగా అవుట్ఫ్లో 37,873 క్యూసెక్లుగా నమోదైంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 575 అడుగులకు చేరింది. సాగర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ 312.50 టీఎంసీలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 269 టీఎంసీలకు చేరింది. భారీ వరద వస్తుండటంతో సాగర్ కుడి ఎడమ కాలువల నుంచి నీటి రిలీజ్ కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో రేపు ఉదయం 8 గంటలకు గేట్లను ఎత్తనున్నారు అధికారులు. కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ వరద కొనసాగుతుంది. 3,10,000 క్యూసెక్ల వరద జూరాలకు చేరుతోంది. ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి 2,98,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 1930 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 3 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. నీటి సామర్థ్యం 10.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.6 టీఎంసీల నీరుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఆసియా ఖండంలోనే రెండవదైన ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుతో పాటు కోయిల్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం. రాష్ట్రంలోని ప్రాజెక్టుల దగ్గర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు మంత్రి జూపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళా సాగర్, కోయిల్ సాగర్కు, కురుమూర్తికి ఈ మూడింటికి కూడా కొంత శాంక్షన్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజేసే కార్యం చేస్తాం. ఒక అద్భుతమైన ప్రాంతం సరళా సాగర్. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 6,674 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా కుడి ఎడమ కాలువల ద్వారా 957 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మహారాష్ట్రలో కుండపోత వానలతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో అప్రమత్తమైన మహాసర్కార్ సహాయక చర్యల్ని చేపట్టింది. మరోవైపు హిమాలయ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో పడుతున్న వానలతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖాడక్ వాస్లా డ్యాంకు భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ముధా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏక్తా నగర్లో ఓ బిల్డింగ్ బేస్మెంట్ లోకి వరద చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పావన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముంబైకి నీటిని సరఫరా చేసే బైతరణ రిజర్వాయర్ నిండడంతో గేట్లను తెరిచారు అధికారులు. మరోవైపు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రాబోయే 24 గంటల్లో సిటీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. अभी जो मानसून है काफ़ी एक्टिव फेज में है. उसका रीज़न क्या है कि अगर मैं आपको सैटेलाइट पिक्चर के माध्यम से समझाना चाहूँगा, जहाँ पे आपको इंटेंस क्लाउड दिख रहे हैं, जहाँ पे एक डीप डिप्रेशन बना हुआ है नॉर्थ ईस्ट एमपी में. इसके अलावा जहाँ दूसरा जो क्लाउड्स देख रहे हैं वहाँ पे साउथ वेस्ट राजस्थान और ज्वाइनिंग पाकिस्तान पे एक लो प्रेशर बना हुआ है. इसके प्रभाव से क्या है कि हम एक्सपेक्ट कर रहे हैं, इससे पहले भी एक्सट्रीमली हैवी रेनफॉल जहाँ रहा नॉर्थ ईस्ट एमपी, नॉर्थ छत्तीसगढ़, झारखंड, अब जब सिस्टम आगे आया तो अब जो हम एक्सपेक्ट कर रहे हैं एक्सट्रीमली हैवी रेनफॉल मीन 20 सेंटीमीटर से ज़्यादा, जिसके लिए हमने रेड अलर्ट दे रखा है. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ తో భారీ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను కనుగొన్నారు. మరో 40 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. భారీ వరదలతో మనాలి, లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లాహౌల్, స్పితిలో వంతెనలు కొట్టుకుపోయాయి. కొత్తగా నిర్మిస్తున్న మరో 2 బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ అధికారులు, ఆర్మీ మరమ్మతు చర్యలు చేపట్టింది. अभी तो मैं आपको आपदा प्रभावित के मामले में ये कहना चाहूँगा कि कम से कम 700 करोड़ रुपए का अभी नुकसान हुआ है और 55 के करीब लोग लापता है, जिसमें कुछ डेड बॉडी रिकवर हो गई है. अभी क्योंकि डेड बॉडी में हमने युद्ध स्तर पर कार्य शुरू किया है, हम चाहते हैं कि भविष्य में भगवान से हम यही प्रार्थना कर सकते हैं कि हिमाचल पर थोड़ा रहम कीजिए. यही मैं कहना चाहता हूँ. इस ब्रिज का नाम कोपाता ब्रिज है. 40 मीटर का ब्रिज था. नया ब्रिज बन रहा था. ये बनते बनते क्लाउड बस्ट के कारण ये डैमेज हो गया और उसके साइड बाय साइड एक और छोटा 50 फीट का बेली ब्रिज था जो अभी वॉश अवे हो गया है. उसको ही हम वापस रिलॉन्च करेंगे. अभी क्लाउड बस्ट में कोई जान मान की नुकसान तो नहीं, कोई बस प्रॉपर्टी और स्टोर्स का ही लॉस हुआ है. बाकी कोई कैजुअलिटी नहीं है. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. కొండ చర్యలు విరిగిపడడంతో కేదార్నాథ్ వెళ్లే భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటి వరకు కేవలం 3 కాంస్య పతకాలే లభించాయి. గోల్డ్ పతకం కోసం దేశం ఎదురు చూస్తోంది. హాకీలో టీమిండియా బలమైన బ్రిటన్ జట్టును చేతు చేసి సెమీఫైనల్స్ కి దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా ఈసారి దారుణమైన ప్రదర్శన చేసి ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్లో స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తడబడి ఓడాడు. ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 2 బ్రిటన్ ను చిత్తుగా ఓడించి సెమీస్ లో దూసుకువెళ్లింది. తొలుత మ్యాచ్ 1-1తో టై అయింది. షూటౌట్ లో భారత్ 4-2 తేడాతో గెలుపొందింది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేయలేదు. రెండో క్వార్టర్లో 22వ నిమిషానికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్ ను ఆధిక్యంలో నిలిపాడు. 27వ నిమిషంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. దీంతో మ్యాచ్ షూటౌట్ కి దారితీసింది. భారత్ మరో పతకాన్ని అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. మహిళా బాక్సర్ లవ్లీనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. చైనాకు చెందిన బాక్సర్ క్వియాన్ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో లవ్లీనా గెలిచుంటే భారత్ కు పతకం ఖాయమయ్యేది. టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. ఈసారి పేలవమైన ప్రదర్శనతో ఇండియాను నిరుత్సాహపరిచింది. ప్యారిస్ ఒలింపిక్స్ సెమీస్ లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తడబడ్డాడు. పురుషుల సింగిల్స్ సెమీస్ లో 20-22, 14-21 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ ఎగ్జెల్సెన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయాడు. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడిన లక్ష్య సేన్ తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో 15-11తో ఆధిక్యంలో నిలిచాడు. మరోవైపు ఎగ్జెల్సెన్ జోరు పెంచి వరుసగా 5 పాయింట్లు సాధించాడు. రెండో సెట్లోనూ దూకుడుగా ఆడడంతో లక్ష్య సేన్ ఓడిపోయాడు. కాంస్య పథకం కోసం మలేషియా షట్లర్ లీ జీ జియాతో రేపు లక్ష్య సేన్ తలపడనున్నాడు.
భారత్ కు బంగారు పతకం ఆశలన్నీ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపై ఉన్నాయి. ఆగస్టు 6న ఒలింపిక్స్ లో జరగనున్న జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పాల్గొననున్నాడు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కోసం దేశం ఎదురు చూస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆన్లైన్ వీసా ప్లాట్ఫామ్ అట్లిస్ వ్యవస్థాపకుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నీరజ్ స్వర్ణం గెలిస్తే వినియోగదారులకు ఉచితంగా వీసా అందిస్తామని ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాలు సాధించడంలో వెనుకబడుతోంది. ఇప్పటి వరకు కేవలం 3 పతకాలు మాత్రమే సాధించింది. 16 గోల్డ్ పతకాలతో మొత్తం 37 పతకాలు సాధించి చైనా టాప్ ప్లేస్ లో నిలిచింది. అమెరికా 14 గోల్డ్ మెడల్స్, ఫ్రాన్స్ కి 12 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఈ ఒలింపిక్స్ లో భారత్ ఇంకా గోల్డ్ మెడల్ సాధించలేదు.